హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను బిర్యానీ చేశాను, చాలా బాగా వచ్చింది, చూసేయండి. ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, తర్వాత చికెన్ కలుపుకోవాలి, మ్యాగ్నేట్ చేసుకోవాలి. మసాలాలన్నీ కలిపేసి కొంచెం ధనియా వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ధనియా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 30 minutes 40 minutes హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటేనే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మసాలాలన్నీ పట్టుకోవాలి కదా ముక్కలకి, పీసెస్కి చాలా బాగా పట్టుకుంటేనే బాగా వస్తుంది. తర్వాత కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫ్రై అయ్యాక ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలిపేసుకున్న తర్వాత కాసేపు అయ్యాక ఇప్పుడు టమాటో కట్ చేసుకున్నాం కదా, టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. మరీ అంత స్పీడ్గా రాదండి నా వాయిస్, ఎందుకంటే స్టార్టింగ్ కదా, కొంచెం స్లోగానే వస్తుంది. పక్కన కడాయి పెట్టుకొని 1 or 2 సాఫ్ట్గా వస్తుంది రైస్, అందుకోసం బటర్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఓల్ గరం మసాలాలు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ వేరే ఉంటుందండి. వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్లో వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు ఉడికించుకోవాలి. వాటర్ అన్నీ వెళ్ళిపోయాక వేరే కడాయి పెట్టుకొని ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి. చికెన్ దాంట్లో వేసేసి లేయర్ లాగా రైస్ అన్నీ వేసేసుకొని దమ్ పెట్టాలి. సింపుల్గా చేశానండి, బాస్మతి రైస్తో చేయలేదు, మన రైస్తో చేశానండి. మన రైస్తో చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది, చేసి చూడండి ఒకసారి. ఇలా వేసుకున్న తర్వాత ఓ 10 minutes 20 minutes దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టుకున్న తర్వాత దమ్ పెట్టుకొని
10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయింది. చూడ్డానికి ఇలా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే బాస్మతి రైస్తో చేయలేదండి, మన రైస్తో చేసా కాబట్టి చూడ్డానికి ఇలా